హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇప్పుడైతే ఇంట్రడక్షన్ ఇచ్చింది, జర లేట్ అయింది. ఏమనుకోకుండా వీడియో అయితే ఎంజాయ్ చేసి కాక తాళాలు మర్చిపోయిందంట. మా అదే ఎలక్ట్రిషియన్ అన్న ఇక తాళాలు ఇంట్లో బిజినెస్ కార్డ్స్ వచ్చినాం. దొరకొచ్చు ఎక్కడికన్నా దొరకవుతుంది, ఎక్కడ పోతున్నాం అర్థమవుతుంది. ఈ ముఖం దాచుకుంటారేమని అంటే టిఫిన్ చేస్తున్నాం అందరము. ఎప్పుడు అమాస పుణ్యాన్ని కలుస్తాము. రేపు అమాస అని ఈ రోజే కలిసినాము, రేపు కలదామని. డైటింగ్ అని చెప్పి 2 ఇడ్లీలు తీసుకుంటూ ఇప్పుడు 2 ప్లేట్లు తిన్నాడు. మళ్ళీ డైటింగ్ అంటుండే. ఇప్పుడైతే టైం వచ్చి సాయంత్రం 4 అవుతుంది. అంటే నేను మా పొద్దున దోసానాలు తనుకోయినా, అసలు ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు నేను. పొద్దున మా దోసానాలు తనుకోయినా, ఇప్పుడు కాదు, అప్పుడే వచ్చిన నేను. కానీ అప్పటి నుంచి ఏం షూట్ చేయలేదు. గుడికి పోదాం అనుకుంటున్నాను. ఇప్పుడు పోతామో లేదో కూడా తెలియదు అసలు. రేపటి నుంచి అయితే నా బ్లాగ్లో ఒక చేంజ్ వస్తుంది. అదైతే రేపు చెప్తా నేను. ఇక ఈ మైక్తో ఇదే ప్రాబ్లము. నా వాయిస్లు తప్ప, నా వాయిస్తో పాటు అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి వాయిస్లు కూడా రికార్డ్ చేస్తుంది. ఇంకా మైక్ పెట్టుకుని ఏం లాభమో నాకైతే తెలియదు. అంటే ఈ మైక్ ఉంటే ఏంటంటే జర మెల్లగా మాట్లాడవచ్చు, ఎవరికి వినిపించకుండా. అది ఒకటే, అందుకే కొత్త మైక్ కొందామని చూస్తున్నా. ఇక మా అన్న బిడ్డ వచ్చి అయితే నేను మాట్లాడుతాను. సార్ మాట్లాడు, మాట్లాడుతావు మాట్లాడు తినేది కాదది. మాట్లాడంటే అమ్మ అమ్మ అంటుంది. గుడికైతే పోతున్నాము, ఫిక్స్ అయిపోయింది. గుడికైతే పోతున్నాము. ఇప్పుడైతే ఈ వేషం చేంజ్ చేసి ఇంకో వేషం వేస్తా. ఇప్పుడైతే రెడీ అయిపోయినా నేను. ఇవాళ నా అవుట్ఫిట్ అయితే ఇది. ఇప్పుడైతే గుడికైతే వెళ్ళిపోతున్నాము. ఈరోజు వీడియో వచ్చేందంటే మా ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేస్తాను మీ అందరికి. అడిగినా అందరినీ పరిచయం చేస్తా. మా డాడీ ఒక్కరు లేడు, మా డాడీకి పని నుండి వెళ్ళిపోయింది ఏదో. ఇంకా మీతో అందరినీ పరిచయం చేస్తా. ఇప్పుడైతే థమ్స్అప్ అయితే తీసుకున్నా. ఇక థమ్స్అప్ తీసుకొని గుడికాడికి పోతా. ఇప్పుడే అయితే గుడి దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు గుడి అయితే ఎట్లుందో చూడు ఒకసారి. ఈ గుడి పేరు అయితే వచ్చి ధర్మగిరి. ఇది శంషాబాద్ నియర్ బై లో ఉంటుంది. రావాలంటే రావచ్చు. ఇది గుడిలో లోపలైతే వీడియోలు ఫోటోలు అయితే అలవ్ లేదంట, అందుకే తీసలేను. మామూలుగా తీసుకోవచ్చు అని వద్దు, ఇప్పటికే ఫ్యామిలీ ఇంట్రడక్షన్ చేస్తా అని చెప్పినా కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే మా మమ్మీతో స్టార్ట్ చేస్తా. నేను వీడియోలు తీస్తున్నందుకు నీకు ఎట్లా అనిపిస్తుందమ్మా, అంటే ఏమనిపిస్తుందండి ఇవాళ వద్దాను వీడియోలు అని చెప్పి అడుగుతా మా మమ్మీని ఏమంటుందో. మా మమ్మీ పేరు కృష్ణవేణి. మా మమ్మీని అడిగితే ఇప్పుడు నేను వీడియోలు తీస్తున్నాను, నీకు ఎట్లా అనిపిస్తుంది? రోజు చూస్తాను నా వీడియోలు, ఎట్లా అనిపిస్తున్నామా? నేను వీడియోలు తీస్తున్నాను, నీకు ఎట్లా అనిపిస్తున్నావు? బాగుంది, మంచిగా అనిపిస్తుంది. అంటే ఎవరికైనా చెప్తున్నావా మా కొడుకు ఇట్లా వీడియోలు తీస్తాడు చూడు అని చెప్పి? ఏం చెప్తలేను. ఇంత మంచి చెప్తున్నా అని చెప్పి చెప్పవా? చెప్తున్నా కాదు, చెప్పవా అంటున్నా. చెప్తా. ఎవరికి చెప్తావు? ఇందాక మా చుట్టాలకు అందరికి. మంచిగా చెప్తుంది, ఓపెన్ గా చెప్తలేదు నేనని. ఈ గుడి లోపల అయితే సాయిబాబా ఉంటాడు. అయితే ఈ గుడి దగ్గర కూడా ఒక షూటింగ్ జరిగింది. మన హరికృష్ణ గారిది ఒక మూవీ షూటింగ్ అయింది. ఆ శివలింగం కనిపిస్తుందా, దానిపైన మన హరికృష్ణ గారు ఉంటాడు. ఇప్పుడైతే మా అన్నని చూపిస్తా. ఈయననే మా అన్న అయితే ఏం మాట్లాడాడంట. మంచిగా చెప్తున్నా, ఏం మాట్లాడాను నేను, కాలు చూపి అని. ఇప్పుడైతే మా వద్దని పరిచయం చేస్తా. ఈమెనే మా వద్దని. నా వద్దు ఏం మాట్లాడరా అంటే వీళ్ళు, అందుకే సపరేట్ వీడియోలు తీస్తున్నా. ఏమైతే మా అన్న పెద్ద బిడ్డే.
ఈమె నన్ను కాపీ కొడుతుంది, నాలా వీడియోలు తీస్తుందంట. ఈమెతే చిన్న బిడ్డే, ఇద్దరు కోతి, చిన్న కోతి కాదు ఇద్దరు. చూడు చిన్న కళ్ళు. ఏమైతే చిన్న బిడ్డ అప్పుడప్పుడు కనిపిస్తుంది మీ వీడియోలో. ఇప్పుడైతే ప్రస్తుతానికి నంది మీదకి అయితేనే ఎంట్రీ ఉంది, అప్పుడు శివలింగం మీదకి కూడా ఎంట్రీ ఉంటుండే. కానీ ఇప్పుడు ఎందుకో చాలా రోజులు ఆపేసి 5-6 years అవుతుంది ఆపేసి. మేము లాక్డౌన్ లో కూడా ఫుల్ వచ్చేది. మా మమ్మీని అడుగుతా నేను వీడియోలు చేయాలా వద్దా అని చెప్పమ్మా, నేను వీడియోలు చేయాలా ఆపేసేయాలా? చేసుకో, కానీ ఇంట్లో ఉన్నప్పుడు చేసుకో, ఆఫీస్ లో వద్దు. అంటే మా డాడీ ఒక్కడే మిస్ అయ్యిండు. మా డాడీ ప్రతిసారి మా డాడీ ఒక్కడే మిస్ అవుతాడు. మా డాడీకి ఏదో పని ఉండి రాలేకపోయిండు. ఎంత ప్రశాంతంగా ఉందంటే అసలు చెప్పలేకపోయినా, ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది వీళ్ళకి వస్తే. నేను ఇంతకుముందు కూడా ఆడ గుడికాడ అని చెప్పినా కదా, ఆడ కూడా అట్లే ఉంటుంది ప్రశాంతంగా. ఇదో ఎంత మంచిగా ఏదో నేను చెప్పినదే ఇక్కడ హరికృష్ణ గారు మూవీ షూటింగ్ అయిందని చెప్పి. ఆ మూవీ పేరు అయితే లాహిరిలో అంట. నేను ఇప్పటిదాకా మా మమ్మీని అడిగిన, ఇక్కడ లక్ష్మి అంట ఆమె పేరు. ఆమె ఇక్కడ సైడ్ నంది సైడ్ పడుతుంది, హరికృష్ణ గారు అక్కడ శివలింగం సైడ్ పడతారు. ఆయన అయితే అక్కడ నుంచి డైలాగ్ చెప్తాడు. మూవీ చూడండి ఒకసారి, మీకు నేను క్లిప్ దొరికితే క్లిప్ కూడా యాడ్ చేస్తా. వీడికెళ్ళి వ్యూ ఎంత మంచిగా ఉందో. ఇగో అక్కడైతే ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఎయిర్పోర్ట్ టవర్ అది. ఇదంతా ఎయిర్పోర్ట్. గోల్డ్ కిరాక్ ఉంది. నంది అయితే ఎంత పెద్ద ఉందంటే, ఇక నంది కాలంతా కూడా లేము, ఎంత పెద్దగా ఉంది చూడు ఒకసారి. నంది చాలా పెద్దగా ఉంది. వీళ్ళైతే రీల్స్ చేస్తారు ఇక్కడ. రీల్స్ అంటే పిచ్చి. ఇప్పుడైతే బరాబర్ 6 అయిన టైము, కరెక్ట్ 6 అయింది. ఇప్పుడు ఆరతి స్టార్ట్ అయింది. 1 నిమిషం లేట్ చేయరు, 1 నిమిషం డబ్బున స్టార్ట్ చేయరు. బరాబర్ 6కి, మధ్యాహ్నం 12కి ఆరతి అయితే స్టార్ట్ చేస్తారు. ఇక ఆడికెళ్ళి కుక్కట్పల్లి, హైటెక్ సిటీ బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఇది వచ్చింది ఒకటే ఫ్లోర్ ఉంది, మళ్ళా ఇది అంత హైట్ కూడా లేదు. మీకు చూపిస్తా ఒకసారి. ఒకటే ఫ్లోర్ ఉంది, ఒకటే ఫ్లోర్ నుంచి చూడు ఎంత వ్యూ, ఎంత మంచి వ్యూ కనిపిస్తుంది. ఆ మూవీ అయితే క్లిప్ దొరికింది, మీకు యూట్యూబ్ యాడ్ చేస్తా. ఇగో నువ్వు ఇప్పుడైతే ఆ మూవీ చూస్తారు మా వాళ్ళు. ప్లేన్ అయితే ఎగిరింది ఇప్పుడే. అసలు వీడికి వస్తే అయితే ఎంత మంచిగా ఉంటుంది అంటే ప్రశాంతంగా ఉంటుంది. నైట్ టైంలో రావాలి, కిరాక్ ఉంటుంది అసలు ప్లేస్. మొత్తం లైట్లు, హైవే కనిపిస్తుంది మీకు, అది సారీ ఓఆర్ఆర్ కనిపిస్తుంది. మంచిగా ఉంటుంది, ఇక ప్రశాంతంగా ఉంటుంది. ఇదో మొత్తం చిలుకలు. ఇంతకుముందు కూడా నాకు అందరు ఉన్నప్పుడు అసలు వీడియో రికార్డ్ చేయబుద్ధి కాకుంటుండే, నాకు ఎట్లనే అనిపిస్తుండే. కానీ ఇప్పుడు ఎంతో మంది ఉన్నా వీడియో రికార్డ్ చేసుకుంటా మంచిగా. నీతో ఒక పని మీద వచ్చానయ్యా. ఆ వచ్చిన పనేదో త్వరగా చెప్పుకో, మళ్ళీ రావాలో లేదో నేను నిర్ణయిస్తాను. అంత మిడిసి పడకు, నేను నీకంటే చాలా ఎత్తులో ఉన్నాను. ఇప్పుడైతే వాన పడుతుంది, థమ్స్అప్ తాగినాము. చలో గుడికాడికి వెళ్ళి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక ఆడ సీమలలో కూర్చున్నారు మా ఊళ్ళో. ఎన్ని సీమలు ఉన్నాయి చూడండి, కనిపిస్తుందా లేదా? ఫుల్ చీమలు ఉన్నాయి అందులో పోయి. ఇక ఈ అమ్మ కూర్చుంది, కాలంతా కరిచి పెట్టినాయి. ఇంతసేపు అదేళ్ళు. ఇప్పుడైతే ఇంటికి వచ్చినాము. ఇంకా నయం, మా లక్కు మంచిగా ఉంది, వాన పడలేదు. ఇంటికి వచ్చేసినాము. వచ్చినప్పుడు 3 కిలోలు మాడి పండ్లు అయితే తెచ్చుకున్నాము. ఇక లాస్ట్ ఇయర్ ఎండింగ్ ఇది లాస్ట్ ఇక మాడి పండ్లు. ఇప్పుడైతే నా బ్లాగ్ అయితే ఇన్నేం చేస్తున్నా. నా బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. బాయ్.